कैसे हूँ? आज का विषय समक्का सारक्का जातरा उपवाचन। समक्का सारक्का जातरा पाठ देखिए। भारतीय संस्कृति विश्व में विशेष स्थान रखती है। यहाँ सभी धर्म जातियों के लोग मिलजुल कर रहते हैं। इसका एक उदाहरण है समक्का सारक्का जातरा। यह जातरा तेलंगाना राज्य का एक प्रमुख जनजातीय मिला है। यह मुलुगु जिले के समक्का सारक्का तड़वाई मंडल के मेडारम गांव में धूमधाम से मनाया जाता है। మన భారతదేశంలో ప్రతి ఒక్కరు సంస్కృతంగా ఉంటారు। మన భారతదేశంలో అన్ని కులాలు అన్ని వర్గాలు భేదాలు లేకుండా ఉంటారు। కులమత భేదాలు లేకుండా జీవిస్తున్నారు। ప్రశాంతంగా ఉంటుంది। భారతదేశంలో ఒక పండుగ ఉదాహరణకు తీసుకుంటే సమక్కా సారక్కా జాతర। ఈ జాతర తెలంగాణ జిల్లాలో ప్రాముఖ్యమైన గిరిజనులకు ముఖ్యమైన పండుగ। ములుగు జిల్లాలో తడవాయి మండలంలో మేడారంలో ఉంది। చాలా గ్రాండ్గా చేసుకుంటారు ఈ పండుగ। ये वरंगल से लगभग 110 किलोमीटर दूर है। तड़वाई मंडल के घने जंगलों व पहाड़ों में स्थित मेडारम में इस ऐतिहासिक जातरा का आयोजन किया जाता है। विश्व है कि समस्त जनजातीय लोगों की देवी समक्का सारक्का अत्यंत महिमावान है। विविध प्रांतों से लोग यहाँ पर आकर वन देवता के रूप में समक्का सारक्का की पूजा करते हैं। ఈ సమక్కా సారక్కా జాతర వరంగల్కి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది। తడవాయి మండలం దట్టమైన అడవి మధ్యలో మేడారంలో ఉండేది। అక్కడ ఆ సమక్కా సారక్కా దేవతలు అక్కడ ఏర్పడినారు। అక్కడికి వచ్చే ప్రజలు అందరూ సమక్కా సారక్కను గొప్పగా చూస్తారు। అత్యంత అంటే గొప్ప। ధూమ్ధామ్ వైభవంగా ఇక్కడికి వచ్చే ప్రజలు ఆ దేవతల ఇద్దరిని చాలా గొప్పగా నమ్ముతాయి। ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చి పూజ చేస్తారు। यह की सबसे बड़ी जनजातीय जातरा है। यह जातरा पूरी तरह से जनजातीय रीति रिवाजों के अनुसार आयोजित की जाती है। सन 1986 में आंध्र प्रदेश अविभक्त राज्य सरकार ने इस जातरा को राज्य त्योहार के रूप में गौरवान्वित किया। आयोजित అంటే ఏర్పాటు చేశారు। అక్కడికి వచ్చే అక్కడ చాలా పెద్దగా ఉంటుంది। అక్కడ గిరిజన వాళ్ళు జాతర చాలా గొప్పగా చేసుకుంటారు। ఆ గిరిజన వాళ్ళ పద్ధతి ప్రకారంలో పండుగను జరుపుకుంటారు। ఇక్కడ 1996లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ పండుగను ఏర్పాటు చేసింది. बारहवीं शताब्दी के तत्कालीन करीमनगर जिले के जगसिया प्रांत के पोलवासा के जनजातीय शासक मेड़ाराजु की इकलौती पुत्री समर्था का विवाह मेड़ाराम के शासक पगड़ीधर राजु के साथ हुआ. 12వ శతాబ్దంలో కరీంనగర్ జిల్లాలో జగిత్యాల ప్రాంతంలో పోల్వాస గ్రామంలో జనజాతీయ శాసకుడు వల్ల మేడారాజుకి ఏకైన పుత్రుడు సమ్మక్క. ఆ సమ్మక్కకు పెళ్లి మేడారంలో ఉన్న పగడిత రాజుతో పెళ్లి జరిగింది.